వెల్కమ్ టు విశ్వోదయం తెలుగు న్యూస్ ఛానల్. పొద్దుగల్ల వార్తలకు స్వాగతం సుస్వాగతం. సో మిత్రులారా, ఈరోజు చూసుకున్నట్లయితే మరి మన వార్తల్లోని కొన్ని ముఖ్యాంశాలను తీసుకుందాం. అందులో ఇప్పుడు జరుగుతున్నటువంటి కూల్చివేతలు, హైదరాబాద్లో అక్కడక్కడ హైడ్రా పేరుతో జరుగుతున్నటువంటి కూల్చివేతలు ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచి పరిణామమే అయినప్పటికీ కూడా ఇది చాలా పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే దీని కింద అనేక చెరువులు, కుంటలు, చాలా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని దళారుల చేతుల్లో ఈరోజు అది ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అందులో భాగంగా ఈరోజు ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే ఎక్కడ చూసినా కానీ కూడా అసలు ఈరోజు ప్రజలకు ఇంకొక సమస్య వచ్చింది. ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే 6 గ్యారంటీలు అనేది ఒకటి తీసుకొచ్చారు. ఆ 6 గ్యారంటీల్లో ఒక కరెంటు సమస్య కూడా ఒకటి ఉన్నది ప్రధానంగా. మీరు అసలు బిల్లులే కట్టొద్దని చెప్పింది ముఖ్యమంత్రి గారు. మీరు బిల్లులు కట్టకండి, ఇక నుంచి మేము రేపు అధికారంలో రాగానే మేము వీటినన్నింటిని కూడా మాఫీ చేస్తామని అన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట ఈరోజు దాదాపు 8 నెలలు అయిపోయింది ఆయన అధికారంలోకి వచ్చి. ఈ 8 నెలల అధికారంలో వచ్చిన తర్వాత ఈయన హామీలు, తులం బంగారం అటే పోయింది, కళ్యాణ లక్ష్మితో పాటు ఆయన తులం బంగారం ఇస్తున్నాడు, అది ఎటుపోయిందో తెలియదు. గ్యాస్కు అదనంగా 500కే ఇస్తున్నాడు, అది లేదు. వికలాంగులకు 6,000 పింఛని, ఒంటరి మహిళలకు 4,000 పింఛని ఇస్తున్నాడు, అది లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ 6 గ్యారంటీలు ఇస్తున్నటువంటి మాట ఈరోజు నిజంగా అది ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలి. ఆయన ఆర్టీసీని నేను ఆడవాళ్లకు ఉచితంగా నేను అందిస్తా అని చెప్పి ఒక పథకం పెట్టాడు. కానీ ఆడవాళ్ళు ఏమంటారు అంటే, మేము అడగలేరా బాబు, మాకు అవసరం లేదు, ఇది ఎవరు పెట్టమన్నారు మీకు ఈ స్కీమ్. ఇక్కడ చిన్న గమ్మత్ ఏంటంటే ఈ స్కీమ్ పెట్టడం వల్ల ఈ 6 గ్యారంటీలన్నిటినీ ఈ ఆడవాళ్ళందరూ మర్చిపోతారు, ఇక్కడ ఉన్న జనాలు మర్చిపోతారు. ఇంత చిన్న లాజిక్ అంటే ముఖ్యమంత్రి గారు ఎంత తెలియంటే, ఒక ఆర్టీసీలో ఆడవాళ్ళకు ఉచితమనే పెట్టేసేసి మిగతా గ్యారంటీలన్నిటిని కూడా ఒక ఫేక్ అయిపోయింది. మీరు ఒకసారి చూడండి, ఇవాళ ఈ నిన్న మొన్న జరుగుతున్నటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ మేము ప్రత్యక్షించి మేము ఈరోజు ప్రజల దగ్గరికి పోయి మేము అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే కరెంటు. ఈ కరెంటు బిల్లు మీకు 200 యూనిట్లు కాల్స్తే అవి మాఫీ అవుతుంది అన్నారు. ఇవాళ 200 యూనిట్లు కాదు కదా, 100 యూనిట్లు కాల్చడానికి కూడా బిల్లులు వస్తూనే ఉన్నాయి. వాళ్ళు కడతలేరు, కట్టకపోతే వాళ్ళని మీటర్లు గుంజుకపోతున్నారు. చిన్న ఉదాహరణకు చెప్తా, ఇక్కడ హైదరాబాద్లోని తిరుమలగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఎగ్జాక్ట్లీ నేను ఆ ప్రజలతో కూడా మా టీం ఆల్రెడీ తిరుగుతుంది, రేపు మీకు ప్రత్యక్ష ప్రసారం చూపిస్తాను. ఇది విశ్వోదయం న్యూస్ ఛానల్, ఇది మీ కళ్ళ ముందు కట్టినట్టు ఒక్కొక్కరి ఇంటికి పోయి చూపిస్తాను. ఈరోజు మీరు చూడండి, నేను మీకు ప్రజల ముందు నేను చెప్తున్నా, మీరు తిరుమలగిరిలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీ ఆఫీసులకు వెళ్ళండి, కొన్ని 100,000 మీటర్లు గుంజుకొచ్చి వాళ్ళు కుప్పలుగా పడేసి. గత ప్రభుత్వాలతో చూసుకుంటే, గత ప్రభుత్వాలు అనేకమైనటువంటి పాలకులు అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎక్కడైనా వాడు బిల్లు కట్టకపోతే స్తంభం మీద కట్ చేస్తారు, ఓ ఫీజు కూడా ఇస్తారు, లేదంటే మీటర్ దగ్గర కట్ చేస్తారు. కానీ మీటర్లు కూడా వీక్కపోయినటువంటి చరిత్ర మళ్ళా మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, మీటర్లు కూడా వీక్కపోతున్నారండి. రండి మీరు చూపిస్తాను, మీ లైవ్లో చూపిస్తారండి, లేకుంటే మీ టీం రండి ఇక్కడికి. కొన్ని 100 కుటుంబాలు ఈ రోజు 2 రోజుల నుంచి ఒక్కొక్కరి ఇంట్లో పేషెంట్లు ఉన్నారు, కరెంటు లేక ఆయాపాయ అవుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీరేమన్నారు, అసలు కరెంటు బిల్లే కట్టొద్దు, అదంతా స్లమ్ ఏరియా. మీరు అనేది పెద్ద పెద్ద బిల్డింగ్ల అపార్ట్మెంట్ల కోసం మాట్లాడతలేదు, అదంతా స్లమ్ ఏరియా. ఆ ఏరియాలో ఉన్నటువంటి మొత్తం ఆ స్లమ్ ఏరియాలో చిన్న గుడిసెలు వేసుకొని బతికే వాళ్ళు, చిన్న రేకుల షెడ్లో ఉండేటువంటి వాళ్ళు లేబర్ వరకు వీళ్ళంతా కూడా ఒక పేద ప్రజలు, ఈ స్లంబులో ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళకు పెద్ద పెద్ద ఏసీలు ఉండవు, వీళ్ళకు అనేకమైనటువంటి లేకపోతే అవేమంటారంటే ఈ బట్టలు ఉతికే మిషన్లు ఉంటాయి, వాషింగ్ మిషన్లు, పెద్ద పెద్ద ఇస్త్రీ పెట్టెలు ఉంటాయి. ఇంకా చాలా సందర్భాలలో కరెంటును దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కాదు, వాళ్ళు కట్టెల పేరు వండుకున్నటువంటి వాళ్ళు. ఇవాళ ఒక ఇంట్లో ఒక ఫ్యాన్ ఉంటేనే బాగా ఎక్కువ,
అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్ళి మీరు ఇలా మీటర్లు ఊడవిక్కపోతున్నారు. మేము అడిగినాం అక్కడ ఉన్నటువంటి ఏఈ గారిని, రేపు మీకు ప్రత్యక్ష ప్రసారం చూపించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆ ఏఈ అడిగితే ఏమంటారంటే, ముఖ్యమంత్రి గారు చెప్పారు అయిపోయిందండి, ఇంతవరకు మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి మాకు డబ్బులు వేయలేదు, మా జీతాలు ఎట్లా వెళ్ళాలి, మాకు సమస్య పాపం వాళ్ళదేం తప్పు లేదు. ఆయన ఏమంటున్నాడంటే, మాకు డబ్బులు మా జీతాలు ఎంతలేదండి, మీరు ఎట్టియాలి మాకు సిబ్బందికి, ఆయన ఏడు కథం అయిపోయింది, మీరు బిల్లులు కట్టలేరు, నువ్వు బిల్లులు కట్టకూడదు అని చెప్పింది నువ్వే, 0 బిల్లు వస్తుంది 200 యూనిట్లు కాల్చిన వాళ్ళకు ఏం లేదు అని అన్నది నువ్వే. ఇవాళ ఒకటేసారి ఒక్కొక్కరికి 5,000, 6,000, 7,000 రూపాయలు. పాపం వాళ్ళు బ్రాహ్మణాలు ఉన్నారు, అరే ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, ఇక మా దగ్గరికి రారని చెప్పేసి. నేను ఏమంటున్నానంటే, ఇట్లాంటి ఒక ఫేక్ ప్రకటనలు చేసి మీరు ఇప్పటికే మీరు చాలా మంది దృష్టిలో రేవంత్ రెడ్డి గారు అంటే ఒక మంచి అభిప్రాయం ఉండే, అందరికీ ఉండే, అది మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అరే రేవంత్ రెడ్డి గారు చాలా నికాసైన మంచి గట్టిగా మాట్లాడతాడు, ఏదైనా ఉంటే ఆయన కలమశం లేకుండా మాట్లాడతాడు, మేము కూడా అనుకున్నాం. కానీ ఏముందండి, భ్రమలల్లో మునిగిపోయినామండి ఈరోజు ప్రజలంతా కూడా. ఒకసారి మీరు నెమరేసుకోండి, మీ 6 గ్యారంటీలలో చూసుకోండి. ఉదాహరణకు మీరు మిగతా మీరు ఇచ్చినటువంటి హామీలు మాకొద్దు. ఇప్పుడు మాట్లాడుతున్న ఏదైతే ఇష్యూ ఉందో మీరు చెప్పండి, కరెంట్ వద్దన్నారా లేదా చెప్పండి, నేను అనలేదని చెప్పండి. లేకపోతే మీ ప్రధానమైనటువంటి అంటే ఎట్లానండి, ఇట్లా ఇది కరెక్టేనా? పేద ప్రజల ఇళ్ళ కరెంటు లేరండి, రేపు ధర్నా చేస్తారండి వాళ్ళు, రేపు సమ్మెలు చేస్తారండి, ఎవరు చేయాలి ఇవన్నీ? ప్రభుత్వానికి నీకు బాధ్యత లేదా? నువ్వు మాట ఇచ్చినావు కదా, కట్టొద్దని నువ్వే చెప్పినావు కదా, వాళ్ళని బిల్లు నెలలు కట్టుకుంటూ పోతుండ్రి. ఇవాళ ఒకటేసారి 5,000 రూపాయలు కట్టబట్టి ఎట్లా కడతారండి వాళ్ళు? ఒకటేసారి 10,000 రూపాయలు కట్టబట్టి ఎట్లా కడతారండి వాళ్ళు? పోయి ఆడ పోయి ఏదైతే స్లిప్ ఇచ్చిర్రో మీరు 6 గ్యారంటీలకు, ఆ స్లిప్ తీసుకుపోయి అక్కడ ఇస్తే వీళ్ళు ఏమనుకున్నారు అంటే కథం అయిపోయింది, అలా ఇంటర్నెట్లో అలా ఎక్కేసింది, ఆన్లైన్లో ఎక్కిపోయింది, అది నిమిషాలు కూర్చుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే, లేదు మీకు మాకు రాలేదు అని చెప్పి మళ్ళీ బిల్లులు పట్టుకొని తిరిగి బిల్లులు పెట్టుకుంటే కొంతమందికి 0 బిల్లులు చూపించి, ఈ 0 బిల్లులు చూపించిన వాళ్ళకి మరి వాళ్ళకి రావాలి కదా బిల్లులు, ఎట్లా వస్తున్నాయండి? నేను ఏమంటున్నానంటే, ఇవన్నీ కూడా మీరు ఒకసారి మీ ప్రభుత్వ అధికారులు మీరు ఒకసారి ఆలోచించండి. ప్రజలకు సేవ చేయాలని చెప్పి, ప్రజలకు సేవ చేస్తామని చెప్పి చట్టసభలో మీరు రాజ్యాంగం ప్రకారం ఒక ప్రజాప్రతినిధిగా చట్టసభలో వెళ్ళినప్పుడు ప్రజలను ఎట్లా మోసం చేస్తారండి? మీరు చాలా బాగా మాట్లాడతారు కదా, తొక్కి పడేస్తా, దీన్ని పేపీ మెడల్ వేసుకుంటా, ఇవి రాదు కదా సార్. ఈ ప్రజల కోసం ఏం చేస్తారో చెప్పండి ఫస్ట్. ఈ ప్రజల కోసం ఏం చేయాలి? మీరు చెప్పింది ఏంటో, మిగతా 6 గ్యారంటీల్లో మిగతా వాటిని కూడా ఎవరు అడుగుతున్నారండి? ఎందుకంటే వాళ్ళకు కూడా ఓపిక సహనం చచ్చిపోయింది, ఓపిక సహనం చచ్చిపోయింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఇవాళ ప్రజలకు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, అసలు ఆ స్లంబులో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఏసీలు పెట్టుకొని 3 అంతస్తులు 4 అంతస్తులు 5 అంతస్తులు 6 అంతస్తులు ఉన్నటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల ప్రత్యేకమైనటువంటి ట్రాన్స్ఫారాలు ఉంటాయి. ఆ ట్రాన్స్ఫారాల దగ్గర ఉన్నటువంటి వాటి బిల్లు కట్టకపోతే ఏ మాత్రం పోయి మీరు ఇల్లు కట్ చేస్తున్నారండి? మీరు ఒకసారి రండి, మీరు చూపిస్తాం. మేము అదే చెప్తున్నాం, మేము మా ఛానల్ ద్వారా చెప్పేది అదే. పేద ప్రజలకు ఏదైతే ఇబ్బంది ఉందో అది ఈరోజు మీరు ఏం చేయాలి? ఆ ఇబ్బందులు లేకుండా కదా మీరు ఇచ్చిన మాట ప్రకారమే కదా, మీరు వాళ్ళే కొత్తగా అడుగుతలేరు. నువ్వు ఎందుకు ఇచ్చినావు ఇట్లాంటి హామీని అంటున్నా. ఇప్పుడు ఇలా వాళ్ళకి ఏం సమాధానం చెప్తారండి? ఇలా చీకట్లో 2 రోజుల నుంచి చీకట్లో పండుకుంటారండి వాళ్ళు. ఆ పేద ప్రజలకు ఒకేసారి 10,000 రూపాయల బిల్లు వచ్చిందంటే ఎట్లా కడతారండి వాళ్ళు? ఆ పూట కష్టం చేసుకొని ఆ పూటకు తినేటోళ్ళు వాళ్ళు. ఆ రోజు కూలితో బియ్యము, ఉప్పు, కారం కొనుక్కొచ్చుకొని తినేటువంటి ప్రజలండి వాళ్ళు. ఇవాళ అట్లాంటి వాళ్లకు నువ్వు కరెంటు బిల్లు మీరు కట్టనవసరం లేదు, నేను హామీ ఇస్తున్నా, రేపు మా ప్రభుత్వం రాగానే ఇవన్నీ రద్దయిపోతాయి, మీరు రేపటి నుంచే కట్టకని చెప్పి 2 నెలల ముందే చెప్పినావు కదయ్యా నువ్వు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గంటాపదంగా చెప్పినటువంటి వ్యక్తులు మరి ఎందుకండి మీరు? నేనేమంటున్నానంటే, ఇది ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి.
వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, వాళ్ళ ఇంట్లో పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు అసలు అక్కడ ఎట్లా అంటే ఉండలేకపోతారు, ఎందుకంటే ఇరికి ఇండ్లు అండి. ఎట్లా మీరు కరెంటు బిల్లులు తీసుకొచ్చి మీరు ఇంకో 6 మీటర్లు తీసుకొని పోయిరండి. మీటర్లు ఎక్కడన్నా ఇంతకుముందు ఏ గవర్నమెంట్, ఇన్ని గవర్నమెంట్లు వచ్చినాయి, ఎవరైనా మీటర్లు కూడా విక్కపోయిన పరిస్థితి ఎక్కడన్నా ఉందా అండి? ఎప్పుడు కూడా విక్కపోయినా చంద్రబాబు నాయుడు పీరియడ్లో అప్పుడు ఆయన అది కూడా రైతులు మీరు కట్టట్లేదని చెప్పి, బిల్లులు కట్టట్లేదని మీటర్లు ఊడవిక్కపోయిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారిది. తర్వాత ఇప్పుడు నిన్నే చూస్తున్నామండి మేము, ఇది వాస్తవం కూడా. మీటర్లు ఎన్ని మీటర్లు ఒకసారి అక్కడ తిరుమలగిరిలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి, మీరు అక్కడికి వెళ్ళండి, లాల్ బజార్లో వెళ్ళండి, మీరు చూడండి అక్కడ ఎన్ని మీటర్లు ఉన్నాయో చూడండి, ఎన్ని మీటర్లు గుంజుకొస్తున్నాయో చూడండి. ఒక టీం, ఒక 4-5 టీంలు కలిసి కరెంటు బంద్ చేయాలి, ఉన్నోళ్ళ ఇది మీటర్లు ఊడవిక్కొని రావాలి. అరే ఎందుకురా నాయన రోజుకు 3 సార్లు 4 సార్లు కరెంటు పోయిందని అంటే, ఎవడైతే బిల్లు 0 బిల్లు ఉన్నోడు ఉన్నాడో, లేదు నీకు 0 బిల్లు కాదు, ఇది నిజంగానే బిల్లు వచ్చిందని చెప్పేసి నువ్వు కడతావా కట్టు, లేకుంటే మీరు. ఇంకోటి కొంతమంది నిన్ను అడిగారు, చాలా మంది కూడా, వానికి 10,000 బిల్లు వచ్చినోడు నేను 5,000 బిల్లు కడతా అని చెప్పాడు. అయ్యా నేను 5,000 కడతాయా, 5,000 నేను తర్వాత కడతా, ఇప్పుడు నువ్వు లేవంటే ₹1 లేకుండా ఇప్పుడే కట్టాలి. ఇది ఎక్కడ చెడతాండి? ఎవరు మోసం చేసిరండి ఇక్కడ? ప్రజల్ని మోసం చేయడం అనేది ఇకనైనా మానుకోవాలి. ప్రజలకు ఇట్లాంటి అలిమిగాని హామీలను ఇవ్వద్దు, చేతగాని హామీలను అంటారు దీన్ని. ఒక మాట చెప్పాలంటే ప్రజలకు ఏదైతే నువ్వు చేయగలుగుతావో అదే చెప్పాలి. అబద్ధాలు ఆడి అధికారంలోకి రావడం ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజలు ఇట్లా చేస్తే దీన్ని సహించరు, తిప్పి కొడతారు. ఇది గతంలో ఎవరైతే చాలా నీకంటే ముందు కొన్ని ప్రభుత్వాలు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఏమైంది, ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఉండాలి ఉండొద్దు అనేది. నీ మీద చాలా ఓపుతో కదా. ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అనే ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆయనకు ఒక బలమైనటువంటి వ్యక్తిగానే భావించారు. నువ్వు ఉండడానికి ఇంత సన్నగా పొట్టిగా ఉండొచ్చు, కానీ చూడడానికి మాత్రము నీ మాటలు చాలా పెద్ద కోటలు, అరే అమ్మ అంతకంటే కోటలు, ఈయన ఇంకా పెద్దగా మాట్లాడుతున్నాడు కదా అని నమ్మిరు. నేను నువ్వేం చేసినావండి ప్రజలకు? నువ్వేం చేసినావు? నువ్వు అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు అని అంటున్నావు. ఇప్పుడు అట్లా చేయడం అనేది, ప్రజల్ని మోసం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది మీరు తప్పకుండా దీన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు వాళ్ళు ఎప్పుడైనా మనకు ఈ ప్రజలు అనే వాళ్ళే కదనండి నిన్ను తీసుకుపోయి ఆ గద్దెనెక్కించింది. ఈ ప్రజలే కదా నిన్ను అధికారంలోకి పెట్టింది. మరి ఈ ప్రజల కోసం నువ్వేం చేస్తున్నావు? ఈ ప్రజలకు నువ్వేం చేస్తున్నావు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. నువ్వు ఇచ్చిన హామీ ప్రకారం నువ్వు ఎంతవరకు మాట మీద ఉన్నావు అని అడుగుతున్నాం. ఇట్లా ప్రతి సమస్య మీద, అది ఏ సమస్య అయినా కావచ్చు, అది ఏ పార్టీదైనా కావచ్చు, ఇక్కడ పార్టీలు కాదండి ముఖ్యం, ప్రజల సమస్యలు ముఖ్యం. ఆ ప్రజల సమస్యలను తీర్చడానికి మీరున్నారు. మీరు ఇచ్చిన మాట మీద ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పనులు ఏవైతున్నాయో, ఇలా మీరు హైడ్రాజ్ పెట్టిరండి, మేమేమంటున్నాం స్వాగతిస్తున్నాం. బ్రహ్మాండంగా చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు, చెరువు కుంటలు కాపాడుతుండ్రు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసినటువంటి కొంతమంది దళారుల చేతుల నుంచి అవి తిరిగి మళ్ళా ప్రజల పరమవుతున్నందుకు, ప్రభుత్వం పరమవుతున్నందుకు మేము కూడా సంతోషిస్తున్నాం. అది చాలా కరెక్ట్. తప్పును తప్పే అనాలి, ఒప్పును ఒప్పు అనాలి, ఇది కదా. అది అనన్నాడు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ మీ దగ్గర ఉన్నటువంటి ఏవైతే కొన్ని లోపాలు ఉన్నాయో వాటిని మార్చుకోవాలి. అవి మార్చుకొని ప్రజలకు నిజమైనటువంటి న్యాయం చేయాలి. ఇది మా ఉషోదయం ఛానల్ కోరుకుంటున్నటువంటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్న వాళ్ళ తరఫున ఈరోజు మేము మాట్లాడుతున్నాం. రేపు ప్రజలు ఏమంటున్నారు అనేది ప్రత్యక్షంగా మా ఛానల్ ద్వారా మీకు చూపిస్తాం. సో మిత్రులారా, నేను కూడా మీకు తెలియజేసేది ఏంటంటే, మీ దగ్గర ఉన్నటువంటి అనేక సమస్యలు ఉండొచ్చు. మీకు ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ మీకు అండగా ఉంటుంది. మీ సమస్యలు ఎక్కడున్నా కానీ కూడా మాకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు కాల్ చేయండి. తప్పకుండా ప్రజా సమస్యలపై పోరాటానికి ఉషోదయం ఛానల్ మీ ముందుకు ఉంటుంది. ఈ ఛానల్ను ఇదే విధంగా ముందుకు నడిపించండి, ఆదరించండి, ఆశీర్వదించండి.
ఈ యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పటికీ కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది. ప్రశ్నించే గొంతుకగా, ఒక సామాన్యుడి వేదికగా ఈరోజు ఉషోదయం ఛానల్ మీ ముందుంది. ఎలాంటి విషయాలున్నా కానీ మీరు ప్రత్యక్షంగా కానీ అక్కడున్న స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కానీ మీరు కాల్ చేసి చెప్పినట్టయితే తక్షణం మా టీం అక్కడికి వస్తుంది. ఏ సమస్యలున్నా అవి ప్రజల నుండి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఒక గొప్ప భూమిక పోషించడానికి మేము ముందుకు వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ ఛానల్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్. కెమెరామెన్ రమేష్ చిన్నాతో శ్రీనివాస్, మీ గుండమల్ల.